పందులేశం కడతాడు. ఒక్కొక్కలకు ఒక్కొక్క ఏషం చూపించి ఆఖరిగా మనందరం కలిసి పోదాం రా అని అన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ములకగూడెం ఎక్కినప్పుడు అప్పుడు భగవంతుడు రారాజు మల్లయ్య పెద్ద పెద్ద రత్తు ముళ్ళలు పెట్టుకొని పైసల ముళ్ళలు పెట్టుకొని కనిపిస్తాడు. అప్పుడు ఆ రాజులు అనుకుంటారు వాళ్ళ దుర్బుద్ధితోని, అరే వచ్చిన మన దగ్గర ఆ పైసలని మనం సొంతం చేసుకునడం కావాలి, వాడిని ఏదో ఒకటి చేసి పందెం ఆడతటి చేద్దాం, ఎండిగవ్వ జూదాలాడి అవన్నీ పైసలు మనం గెలుచుకుందాం. ఒకవేళ వాడే గెలిచిండు అనుకో వాడిని పొట్టు పొట్టు దాన్ని అట్లా కూడా పైసలు మనమే తీసుకుందాం రాని ఇలా దుర్బుద్ధితోని మల్లయ్య దేవుని దగ్గరికి పోతారు. మల్లయ్య దేవుని దగ్గరికి పోయిన తర్వాత ఎత్తెత్తు పందాలు ఎండిగవ్వ జూదాలు ఆడదామని మల్లయ్య దేవునితో ఆట పెడతారు. మల్లన్న దేవుడు సరే అని వచ్చింది బాల కోసం ఏదో ఒకటి చేసి బాలని నేను తీసుకుపోయినని కావాలని ఈ ఎత్తెత్తు పందాలు ఎండిగవ్వ జూదాల కోసం భగవంతుడు సరే అంటాడు. అప్పుడు వాళ్ళ పందెం మీద కూర్చుండి మొదటగా రత్తుమూలలు పెడితే వీళ్ళ దగ్గర ఉన్న ఎండి బంగారం పెడితే మొదటి పందెం వాళ్ళే గెలుతారు. రెండవసారి దేశ రాజ్యాలు పెడితే వాళ్ళే గెలుతారు. మూడోసారి ఎండి బంగారం పెడితే వాళ్ళే గెలుతారు. నాలుగోసారి ఇంకోటి పెడితే వాళ్ళే గెలుతారు. ఐదోసారి వాళ్ళే గెలుతారు. ఇట్లా పెట్టిన ప్రతి ఒక్క పందెం ఆ బలిజ రాజులే గెలుతారు. భగవంతుడు